సభాధ్యక్షులు పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు గారు నిన్ననే రైతు రుణమాఫీ భారతదేశ చరిత్రలో 2 లక్షల రూపాయల రుణమాఫీని ఒకేసారి చేసిన వ్యవసాయ శాఖకు స్వయంగా రైతే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రిగా రైతు రుణమాఫీ చేసిన తర్వాత తొలి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఈ జిల్లా మంత్రి సీనియర్ మంత్రి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి ఆర్థిక పరమైన పరిశ్రమల పరంగా ఐటీ సాంకేతిక పరంగా అన్ని రకాలుగా చేతునిస్తున్నటువంటి మన గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారికి, శాసనసభ్యుడు మకన్ సింగ్ గారికి, శాసన మండలి సభ్యుడు భాను ప్రసాద్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీ గారికి, ప్రభుత్వ సలహాదారు హరకాల వేణుగోపాల్ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు హర్ష గారికి, ఫ్యాక్టరీ తిరుమల ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి యాజమాన్యానికి, సారయ్య గారికి, మిగతా ఓదల మండల కాళోసీర్పు మండల పెద్దపల్లి నియోజకవర్గ అందరికీ, ధర్మయ్య గారితో పాటుగా ప్రతి ఒక్కరికి, అంతటి అన్నయ్య గారికి, మిగతా పెద్దలు ప్రేమచందర్ గారికి అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు చెప్తా ఉన్నాను. ఇంతకుముందే మక్కన్ సింగ్ గారు అందరు నిల్చోబెట్టి చప్పట్లు కొట్టించాడు. కానీ నిన్ననే రైతు రుణమాఫీ చేయడానికి నాయకత్వం వహించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు మొట్టమొదటి ప్రోగ్రాంకి వచ్చినారు. నేను నిలిచామని చెప్పగానే కూర్చొని ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం చెప్పమని చెప్పి కోరుతాను. ముందు వరుసలే కొడతలేరు, రైతులు కాదు కాబట్టి. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. భారతదేశ చరిత్రలో అన్న మాట నిలబెట్టుకున్నటువంటి పార్టీగా మే 6వ తారీఖు ఆనాడు రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటలు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేసి చూపెట్టింది. చాలా మందికి అనుమానం ఉండి నిన్న కూడా రైతులు చెప్తా ఉన్నారు, నిజంగా ఇది కలనా నిజమా మాకు అవుతుందని అనుకోలే. గతంలో తెలంగాణ వచ్చినాక ఆర్థిక మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ₹1,00,000 రుణమాఫీని 4-5 కిస్తులుగా ఇచ్చిండ్రు. కానీ ఇవాళ ₹1,00,000 లోపు ఉన్న వాళ్ళకు ఒకటేసారి, దాని తర్వాత ₹1,50,000, దాని తర్వాత ₹2,00,000 ఉన్న వాళ్ళందరికీ కూడా ఆగస్టులోగా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారంగా రుణమాఫీ జరుగుతూ ఉందనే మాట ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఈ రోజు వచ్చిన కార్యక్రమం గౌరవ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో వారి యొక్క స్వయంగా 100 ఎకరాలకు సంబంధించినటువంటి ఆయిల్ ఫామ్ రైతు రాంగ శ్రీధర్ బాబు గారు నేను అడుగుతా ఉంటుంది, ఆయిల్ ఫామ్ సంబంధించి ఏ విధంగా రైతుగా మీ అనుభవం ఏంటంటే వారు చెప్తా ఉన్నారు, ఎకరానికి ఎటువంటి బ్యాడ్ సిచ్యువేషన్ లో కూడా ₹1,00,000 తగ్గకుండా ఖర్చులన్నీ పోతే వచ్చే ఆదాయం ఉంటుంది. కోతుల పెడతలేదు, ఇతరత్ర అంతర్ పంటలు వేసుకునే విధంగా ఉన్నటువంటి ఈ ఆయిల్ ఫామ్ కు సంబంధించి ఇక్కడనే తిరుమల ఫ్యాక్టరీ తరఫున అంతర్ పంటలు సన్ఫ్లవర్ తో సహా ఇతర వస్తువులన్నీ కూడా ఎంఎస్పీ కొంటామని చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి రైతులారా, వ్యవసాయం వరి వేయొద్దని వారు అంటలేం, వరి పని చేయమని అంటలేం. కానీ ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో 2,103 మెట్రిక్ టన్నుల ఒక ఆయిల్ వాడకం జరుగుతూ ఉంటుంటే మనమంతా కూడా బయటి దేశాల నుంచి ఆయిల్ను దిగుమతి చేసుకుంటా ఉన్నాం. మనకు స్వయం సమృద్ధిగా ఎదగాలని ప్రభుత్వం, అటు కేంద్రం ఇటు రాష్ట్రం అనేకమైనటువంటి టార్గెట్లు ఫిక్స్ చేసింది. ఈ రాష్ట్రంలో 20 లక్షల పైగా ఈ యొక్క ఆయిల్ ఫామ్ పెట్టాలని ఈరోజు పెద్దపల్లి జిల్లాలో 45,000 ఎకరాలకు పైగా ఆయిల్ ఫామ్ పెట్టాలని లక్ష్యంతో ఈరోజు ఇక్కడ ఫ్యాక్టరీకి ఫౌండేషన్ వేసినటువంటి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది రైతుల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఈరోజు మేము మాట్లాడడం కాదు, మీరు చెప్తే కూడా వినే విధంగా ఈ ప్రభుత్వాన్ని తీసుకొని ముందుకు పోతాను. అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే పెద్దలు మకన్ సింగ్ గారు మిగతా చెప్పినారు. నాకు కూడా తెలుసు, గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు బస్సుల సంఖ్య
ఎక్కడికి వెళ్ళినా 30 ఏళ్ల కింద బస్సు ఎమ్మెల్యే ఒక బస్సు వేస్తే ఏ విధంగా గౌరవం పెరిగిందో ఇవాళ కూడా ప్రజలు మళ్ళీ మా ఊరికి బస్సు కావాలని అడుగుతా ఉన్నారు. దానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా త్వరలోనే ఇప్పటికే ఒక 3000 చిల్లర నియామకాలకు ఆర్టీసీ నోటిఫికేషన్ వేసింది. దాదాపు 1500 పైన బస్సులు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటోంది. త్వరలో ప్రతి నియోజకవర్గానికి ప్రతి జిల్లాకు ఈ రాష్ట్రంలో 100 డిపోలు ఉన్నాయి. అన్ని డిపోలకు అవసరరీత్యా బస్సులు తెచ్చే విధంగా కార్యాచరణ ఉంటుందనే మాట మనం చేస్తూ ఇవాళ రైతులకు సంబంధించినటువంటి అంశం, రైతులందరూ చల్లగా ఉంటే, రైతులు కష్టపడితే, అన్నదాత శ్రమపడి ఈ రాష్ట్రాన్ని పురోగతి తీసుకపోతే వాళ్ళు చేసిన అప్పులన్నీ కూడా బయటికి కొట్టేయగలిగేటువంటి ఆర్థిక పరిపుష్టి కలగజేయటువంటి శక్తి ఒక రైతుల దగ్గర ఉంది. ఉత్పత్తిని పెంచండి, ఆదాయం పెంచుకోండి. ఈ ప్రభుత్వం కూడా ఆర్థికంగా ఎదగడానికి అప్పులు తీసుకునే విధంగా ఒక మధ్యగా రైతన్నలు కష్టపడాలని కోరుతూ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.